హాయ్ ఫ్రెండ్స్, మనం ఆవకాయ పచ్చడి తయారు చేయబోతున్నాం. ముక్కలు ఆయిల్లో ములిగేదాకా వేసుకుని అదే బాగా ఆయిల్ పట్టించాలి ముక్కలకి. దాన్ని మనం రెడీ చేసుకున్న కారం, ఉప్పు, మెంతిపిండి మెంతిపిండి కదా, ఆవపిండి, వెల్లుల్లిపాయలు అన్నీ వేసిన కారం కలుపుకొని మిక్స్ చేసుకుని ఉంచుకోవాలి. అందులో ముక్కలు వేసుకోవాలి. వేసుకొని ముక్కల్ని బాగా అద్దాలి, అది కారం అది పట్టించాలి. బాగా అది మిక్స్ అవ్వాలి. కారం, వెల్లుల్లి అన్నీ మిక్స్ అవి బాగా పట్టించి మొత్తం ముక్కకంతా కారం ఇలా పట్టించి ములిగేలా బాగా ముక్కకి ఉప్పు కారం అన్నీ అంటుకోవాలి. అంటుకున్న తర్వాత దాన్ని తీసుకెళ్ళి మనం పక్కన కొంచెం ఆయిల్ వేసి అందులో ముక్కలు వేసుకోవాలి. దాన్ని ఏంటంటే ఎక్కువ నొక్కకూడదు, అలా ఉంచేసుకోవాలి. ఉంచేస్తే 3 రోజులు అది బాగా ఊరుతుంది. పచ్చడి ఊట అంతా మిక్స్ అవి ఆయిల్ పైకి వస్తూ ఉంటుంది, ముక్క కిందకి వెళ్తూ ఉంటుంది. ఫుల్గా మనం మొత్తం ముక్కలన్నీ అలాగే ఆయిల్లో ముంచి మళ్ళీ కారం అవి పట్టించి వేసి లాస్ట్లో మనం ఆయిల్లో ముంచిన ముక్కలు తాలూకా ఆయిల్ ఉంటుంది కదా, అది కూడా మనం డబ్బాలో వేసేసుకోవాలి. వేసేసుకుని అలా ఉంచుకోవాలని, మరీ ఫుల్గా వేయకూడదు. మళ్ళీ 3వ రోజున కలుపుకున్నప్పుడు మనం ఆయిల్, ఉప్పు అన్నీ చూసుకుని ఏదన్నా తక్కువ అయితే వేసుకోవచ్చు. ఇంకా ఆయిల్ వేయనవసరం లేదు. ఇప్పుడైతే అన్నీ సమానంగా వేసాము, ఇక మూత పెట్టేసుకోవడమే. మళ్ళీ 3 days తర్వాత తిరిగి కలుపుకోవాలి.